గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఇంకా లేచి బ్రష్ గట్టా చేసేసి చాయ్ తాగేసి ఉప్మా అయితే చేశాను అనమాట. ఈరోజు సండే కదా, పప్పేం ఆడలేదు. ఈరోజు అయితే నానబెట్టాలి. ఈ సండే నేను రెస్ట్ తీసుకుంటా, బట్ ఈ సండే అవ్వలేదండి రెస్ట్ తీసుకోవడానికి, చేయవలసి వస్తుంది అనమాట. సో ఇగోండి ఉప్మా ఎక్కువైంది ఆల్రెడీ. అలానే మిగతా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. నెయ్యి చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. మా ఆయన అయితే చేపలు తేడానికి వెళ్ళారనమాట. ఫిష్ కర్రీ వండుదామని, ఫిష్ పులుసు పెడతాను. సో అందుకోసం అంతలోపు వాళ్ళు వచ్చేసరికి ఇవన్నీ తీసేసి పొయ్యి మీద పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. అది మ్యాటర్. ఇంకా స్నానం అయితే అయిపోయింది. తినేసిన వెంటనే ఇంకా వంట స్టార్ట్ చేసేయాలన్నమాట. చేపలు తెచ్చారు, శీలావతి తెచ్చారనమాట, దానికి పులుసు పెట్టడానికి. ఇంకా ఇప్పుడు నేను టిఫిన్ చేసేస్తున్నాను. ఆల్రెడీ స్నానం అయిపోయింది. కేక్ లేదు, అయిపోయింది. సాయంకాలం నానక్కు అనమాట. మజ్జిగ అవి తోరిన ఒక ఉప్మా అనమాట, చాలా బాగుంటది. సో ఇంకా మిగడైతే ఆడిసానండి. వెన్న చూడండి ఎంత చక్కగా మీదకి తగిలిందో. సో ఇప్పుడు ఈ వెన్నను తీసి ఇంకా నెయ్యికి పెట్టేస్తాను. పక్క అయితే మా అమ్మమ్మ గారికి గుమ్మిడొడియాలు కూర వండమంటున్నారు అనమాట. సో ఆవిడకి వండుతున్నా. మాకైతే ఇంకా చేపల పులుసు కోసం ఇక్కడ ఉల్లిపాయలు వేపుతున్నా. ఏదో కష్టపడి శీలావతి చేపల పులుసు అనమాట. ఇక్కడ పులుసు మరుగుతుంది, ఇక్కడ చేపలు ఫ్రై చేస్తున్నట్టు అమ్మ. లేదు నన్ను ఇలాగే మన ఇంట్లోనే చేస్తారమ్మా. జస్ట్ పచ్చివాసన నీసు వాసన రాదంట వేస్తే, అందుకోసం వంట. కానీ చాలా మంది మామూలుగా వీడియోలోని డైరెక్ట్ గా చేపలు కడిగిన తర్వాత పులుసులో చేసేస్తారు ఇలా గ్యాప్. కానీ మా అమ్మమ్మ అంటది అనమాట, ఇలా వేస్తే నీసు వాసన పోతుంది, పసుపు నూనె వేస్తాం, ఆ పచ్చివాసన పోవడం. ఇక్కడ వచ్చరికి చేప ముక్కలు అయితే వేస్తాను. చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నాయో. ఒక 10 మినిట్స్ నుంచి ఆపేస్తాను. చేపల పులుసు వండుతుంటే మా ఆయన ఒక పని చేస్తారనమాట, మీకు చూపిస్తా చూడండి. ఆయన పికిల్ బిజినెస్ చేస్తారట, అందుకోసం టమాటీలు అని తెచ్చుకోనరు. ఏటనని పేరేటి? డీజీ పికిల్సా? ఏటనని కేజీ టమాటా పచ్చడి 1000 రూపాయల? ఎవరు కొంటారు నని? వాళ్ళ అమ్మ. యాక్చువల్ గా నిన్న మార్కెట్ లోకి వెళ్ళాం అనమాట. మార్కెట్ లోకి వెళ్తే టమాటా కేజీ 10 రూపాయలు అంటున్నారు. అయితే ఎప్పటి నుంచో ఇంట్లో టమాటా పచ్చడి అయిపోతుంది. మేము ఎప్పుడు బయట కొనుక్కొని వస్తాము. నాన్న ఎలాగా ఉంది కదా ఇంట్లోనే. సో మేము టమాటా పచ్చడి చేస్తే ఎలా ఉంటది అని చెప్పేసి కాన్సెప్ట్ లో ఒక 5 కేజీలు అయితే తెచ్చేసుకున్నాం అనమాట. ఆవిడ దగ్గర మేము నేర్చుకుని పెడదామని చెప్పేసి అంటే ఆవిడ చేత చేస్తారని మీరు అనుకోకండి. ఆవిడ దగ్గర తెలుసుకుందాం మేము, తర్వాత ఎప్పటికే నేర్చుకోవడానికి పనికి వస్తుందని. ఫస్ట్ ఏడ్ చెప్పారంటే టమాటీలన్నీ బాగా కడిగియాలంట. కడిగిసి అవన్నీ ఒక దగ్గర పెట్టిమన్నారు. పెట్టి సవతల ఎండలో ఆరబెట్టాలంటే ఇప్పుడు ఒక గొడ్డేస్తే దాని మీద ఆరబెడతారు మా ఆయన. కావాలంటే మెసేజ్ పెట్టండి. నాని వాళ్ళు నిజం అనుకోని ఆర్డర్ పెడితే ఏడ్ చేస్తావు. ఇక వీళ్ళిద్దరు పిల్లలతోనే అవుతుంది పికిల్ బిజినెస్ మనకి. ఇప్పుడే లంచ్ అయితే చేసేసాం. నాని చేపల పులుసు ఎలా ఉంది? అవునండి బాగుంది. ఫిష్ బిజినెస్, లేదంటే బట్టల బిజినెస్, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఒక్కొక్కటి ట్రై చేస్తుంది. ఈరోజు అందుకని ఫిష్ తెప్పించి వండింది, బాగుంది. రేపు ఏమంటాం ధరణి గుడ్ల చేపల పులుసు అని పెట్టినా ఆశ్చర్య అవ్వట్లేదు. అలాగే నాతోటి కట్ చేస్తుంది కదా. సో ఎందుకు టమాటా పికిల్ బిజినెస్ పెట్టినా పెట్టచ్చు. హెల్దీ అండ్ టేస్టీ, క్వాలిటీ, జెన్యూనిటీ, ట్రస్ట్. ఇన్ని కేళ్ళని ఎన్ని కేలు ఇవి? నువ్వు అమ్మా ఓకే. ఈ 6 కేలు బిజినెస్ అయిపోతే మళ్ళీ తర్వాత మళ్ళీ తెస్తారండి మా ఆయన. రోజు డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే ఇలాగే కట్ చేపిస్తాను. పక్కన సెకండ్ ఇన్కమ్. ఎస్ బాగుంటది కదా. థర్డ్ ఇన్కమ్ ఇది మొత్తం డబ్బులన్నీ సంపాదించి కూడబెట్టడానికి ఇదంతా అంతే. ఉంటే నేను ఇంటికి చేసుకుంటా. ఇవైతే అడ్డంగా 2 ముక్కలు కొయ్యమన్నారు మా అమ్మమ్మ గారు. మా ఆయన కోస్తాను అనమాట. మా లెనిస్ పాప మాత్రం టమాటీలన్నీ ఇసురు కొడుతుంది. ఇవి యాక్చువల్గా ఎండలో ఎండబెట్టామన్నమాట. తడంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడైతే కోస్తున్నాము. ఇది పచ్చడంతా అయ్యేసరికి యాక్చువల్గా పచ్చడంతా అయ్యేసరికి అలాగైనా 1 వీక్ అయిపోతుంది తెలుసారని. ఇది 3-4 రోజులు ఊరబెట్టాలంటే టమాటీలు కోసి. ఏటి ఇప్పటికిప్పుడు అనుకుంటానువా? అది గట్టు కాదు, 3 రోజులు ఊరబెట్టాలట.
దగ్గర ఉన్న 2 డబ్బాల్లో అయితే వేసామన్నమాట ఇవి. ఇప్పుడు వీటి వెయిట్ చెక్ చేద్దామని చెప్పేసి మా దగ్గర ఉన్న వేయింగ్ మెషిన్ తీసుకున్నాము. ఎంత వచ్చిందో చూద్దాం. 3.85. ఇది యాక్చువల్గా 30 గ్రామ్స్ ఉంది డబ్బా వెయిట్. తీసేస్తే 3.5 kg. 3.5 kg అది. ఇది 3.45 అంటే 3.5. ఇది ఒక 25 గ్రామ్స్ కాబట్టి 3.5. 3.5 6 పావు తక్కువ 7 కేలు తెచ్చిన. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు పసుపు వేస్తున్నారు అనమాట. కొంచెం వాటికి అదే 2 డబ్బాలు వేసాం కదా సరిపడినంట. ఒక స్పూన్ వేసారు అంతే, ఎక్కువేం కాదు. ఇప్పుడైతే గల్లుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా మన అంచనా వేసుకుంటారా లేకపోతే ఇన్ని? 3 kg. అది 3.5 ఇది 3.5 ఒక పిడికిడు వేసింది అంతే. ఇప్పుడు అట్ని బాగా గుల్లించేయడమేనంట. గుల్లించి ఒక 3 రోజులు అలా ఉంచాలంట. 3 రోజులు సైడ్ ఎండ పెట్టడం అంటే మళ్ళీ వేరే క్లాత్ మీద అయ్యా. అవునా అన్నట్టు ఉన్నాయి మరి. ఇది ఎంత పచ్చడి అవ్వచ్చు మీకు తెలిసి? 7 కేజీలు పచ్చళ్ళేనని అయ్యేసరికి 4 కేజీలు అవుతుంది. నాకు ఇది పడుతుంది వాడకుండా చింతపండు సోపులు ఇలా ఏపీ సాడాలా తెచ్చుకోవాలి చింతపండు. కప్పులు వేసి ఆ మూల పెట్టామన్నమాట. ఇప్పుడు 2 days అలా వదిలేయడమేనంటది. మళ్ళీ 2 days అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తెస్తానండి. సూపర్గా ఉన్నాయి ఇవి. అలా చేసిన కలద్దాలండి, ఇవి నేను చేసిన కలద్దాలు అనమాట. సూపర్. ఇక్కడ ఏవో ఉంటే పిల్లలు ఆడుకుని వాటితో చేసాం. యాక్చువల్లీ అలా చేయడానికే క్రియేటివిటీ పెంచడానికి. ఓహో నాకు క్రియేటివిటీ ఉంది అయితే నేను మరి ఏంటనుకుంటా. గీతం అయితే ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళమని గోల్ పెడుతుంటే ఇంకా తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా అన్ని గాజులు గట్ట అన్నీ ఎంచుకుంది, వేసుకుంది, మార్చేసుకుంది, డ్రెస్ పట్టుదేసింది, బయటకు వెళ్తుందంట, రెడీ అవుతుందంట. ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ ఫుల్గా సాంగ్స్ వేశారు. ఎక్కువ మంది లేరే జనాలు కూడా, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా ఈ ఆదివారం వల్ల అంతమంది ఉన్నారు, లేదంటే ఎవరు ఉండరు. ఒక టికెట్ 50 రూపాయలు. ముగ్గురికి కూడా టికెట్లు తీసామన్నమాట. గీతు పాపకు కూడా తీయాలి అని అన్నారు. 3 years దాటిపోయిన తర్వాత పిల్లలకి. తనకి 50, 350, 150. ఎంట్రన్స్ తాజ్ మహల్ కూడా పెట్టారు అనమాట. ధర్నీ చాలా మంది అడిగారు కదా వ్యాలంటైన్స్ డేకి ధర్నీకి ఏమి ఇచ్చాను, తాజ్ మహల్ తీసుకొచ్చాను అనమాట. రామకు చెప్పినాం కదా, సో ఫోటోలు తీసుకుంటాం అని చెప్పేసి తను గుర్తుగా ఉండిపోతాని ధర్నీకి రియల్ తాజ్ మహల్ కి తీసుకెళ్ళండి. చూడండి ధర్నీ ఎంత నీట్ గా రెడీ అయ్యింది. ఎక్కడైనా బయటికి అవుటింగ్ వచ్చినప్పుడు ధర్నీ ఇలాగే నీట్ గా రెడీ అయ్యి వస్తుంది. మీరు అనవసరంగా కామెంట్స్ అయితే పెడతారు. ఇక్కడ ఏదో గ్లోబ్ లో ఉందనండి. ప్రపంచం మొత్తం నుంచి వస్తుంది. వాళ్ళ అమ్మ రా అంటే అస్సలు కాయలేమో తట్టుకోలేము ఈ పిల్లని. రా ఎక్కువేట్ లేవన్నారు. యాక్చువల్గా మేము రామనుకోండి, మీ పిల్ల ఒప్పుకోవట్లేదు అసలు. నేను రింగుల్ గేమ్ ఆడతాను. నేను 2 ఉన్నాయి, 6 వచ్చినట్టు. ఎక్స్ట్రా వచ్చాయంటవా? వేస్తే పెద్ద అవుతాయి కదా. ఈర్ల పైన ఉంటే తీసుకున్నాను. ఏంటది పెట్టి వద్దు నాని. అక్కడ డబ్బులు అంటే నువ్వు ఆడొచ్చు. నీకు అసలే కాన్సన్ట్రేషన్ ఎక్కువ. కానీ నాని బొమ్మ అది ఉంటది. అవునవును. ఏది ఎంచుకుంది? పింకా బ్లూ? మన ఫేవరెట్ బ్లూ కాబట్టి బ్లూ ఎంచుకుందా. 6 ఒకసారి వేయాలా, ఒక్కొక్కటి వేసుకోవచ్చు. ఆడతారు మేడం. గ్యాండీ ప్రైజ్ 6 ఒకట్లు 6 వేయలేదు. 6 పెద్ద గిఫ్ట్ రావాలండి ఎప్పుడు.
21 ఆ, 324 అక్కడ చూపు. నీకు వచ్చింది ధరణి. చల్లిండాట. లాస్ట్ గేమ్ అనమాట 50 రూపాయలకి 6 బాల్ ఆట. నాని పెద్ద గిఫ్ట్ నాని 3 గీత ఒకటి వేస్తుంది. మొన్నే కొంచెం గల్లాని రస్సిల్ బాక్స్ నన్ను మొన్నే కొన్నాం అనవసరంగా. అద్దు కవ్వమొద్దు అదే ఇచ్చు అనవసరంగా. మొన్నే 90 రూపాయలు ఇచ్చి కొనిసామండి, ఇక్కడ 50 రూపాయలకే వచ్చింది అనమాట. ఆ విషయం తెలియదు కదా, ముందే మా ఆయన ఎగ్జిబిషన్ తీసుకురావాల్సింది, తప్పు చేశారు. అలా కుక్క బొమ్మ బాగుంది కానీ ఒకటి పడతాయి చేస్తాం. అలా స్టీల్ పాత్రలు 22కి 23 రూపాయలు. ఇంకా మేమేవో 2 గేమ్లు ఆడిన తర్వాత పాప గేమ్స్ అయితే వచ్చాయి అన్నమాట. యాక్చువల్గా తనకి ఇదంటే చాలా ఇష్టం, ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కేసి అటు నుంచి జారుతూ ఉంటుంది. ఇంకా ఎక్కించాలంటే ఎక్కించేసాం. ఒకటి 50 రూపాయలు, 5 నిమిషాల పాటు ఆడుకోవచ్చు అని అన్నారు. అదైతే తెగ జారిపోతుంది. ఇక్కడ లెనిషా వచ్చేసరికి అటు ఇటు చూస్తుంది అనమాట తను, ఏంటి ఇదంతా అనేసి. సో ఇంకా లోపల వేరేది గేమ్ కావాలంటే అది కూడా ఎక్కేసి అది 30 రూపీస్ అంట. అలా గెంతింది. అస్సలు భయం ఉండదండి మా గీతు పాపకు మాత్రం. అన్నీ ఎక్కియాలి, అన్నీ ఆడియాలి అనేది. కొంతమంది పెద్ద పిల్లలే భయపడిపోతూ ఉంటారు, అబ్బా మళ్ళీ నొప్పి పెడతాయేమో అనేసి. ఇంటి దగ్గరికి ఎంచుతుంది, బయటకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి గేమ్లు ఆడుతుంది. తర్వాత ఒక విమానం బొమ్మ చూసి అది ఎక్కించమంది, ఇది ఎక్కించామన్నమాట. ఇది ఒక 50 రూపాయలు, మొత్తం 130 రూపాయలు అయ్యాయి తన గేమ్స్ అన్నీ కూడా ఆడిపించి. అసలు కానీ నర్సీపట్నంలో ఎగ్జిబిషన్ అయితే ఏం లేదండి, నాకైతే వేస్ట్ అనిపించింది అనమాట. చూడడానికి మరి కొంచెం కలర్ఫుల్గా కొన్ని షాప్స్ అవన్నీ ఉంటాయి, బాగుంది అనిపించింది. ఇది కూడా మాన్యువల్గా వాళ్ళు తిప్పుతున్నారు, కరెంటు ద్వారా తిరగలేదనమాట విమానంది కూడా. సో వాళ్ళైతే అలా తిప్పుతున్నారు ఫాస్ట్గా స్లోగా అని చెప్పేసి. ఎందుకు ఎక్కడ పెట్టారా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఎగ్జిబిషన్ మాత్రం అసలు ఎవరు వెళ్ళట్లేదు సరిగ్గా. అంటే ఎక్కువ షాప్స్ ఉంటేనే కదా వెళ్ళడానికి నచ్చుతారు. సో ఎక్కువ లేకపోవడం వల్ల ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదంట. సో అది ఇలాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మా ఆయన అయితే అన్నం తినేసారండి చేపల పులుసుతో. నేనైతే చపాతీను పాలు తింటున్నాను అనమాట. యాక్చువల్గా నేను చపాతీ ఒక 2.5 ఉండిపోయింది అనమాట. 2 చపాతీలు ఒక అరముక్క. నిన్నటి ఈరోజు తింటున్నా, అలా ఉంటుంది. పారీలేం కదా, పారేస్తే డబ్బులు పోతాయి, పొదుపు చేస్తాను అనమాట. ఏదో మిగిలిపోయినా కూడా ఆడవాళ్ళ పొట్టలోకి వెళ్ళిపోతాయి ఈజీగా కదమ్మా. నా కూతుర్లు కూడా అలవాటు చేస్తున్నాను అనమాట ఇప్పటి నుంచి. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు కూడా ఒక ఇంటికి వెళ్తారు, అక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు ఏమైనా మిగిలిపోయినా ఉంటే వాళ్ళు అలాగే తింటారు. తనకి ఎప్పుడు పాతవి నిన్నటువంటి చూడను, నేను తింటుంటే తనకి పెట్టేస్తాను అన్నమాట. రావటం ఏమన్నా పాలు చపాతి 2 తింటావా? నచ్చిందా? ఏదైనా అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకుని తింటే టేస్ట్ రాదు, కానీ నిన్నటివి మొన్నటివి తింటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఎంతమంది నిన్నటివి తింటారు అవన్నీ దగ్గర నాతో షేర్ చేయండి, మిగిలిపోయిన పాడేయకుండా, ఓకేనా? చేపల పులుసు అయితే కొంచెం ఉందన్నమాట, దాచాను మంగళవారం చక్కగా తిందామని చెప్పేసి. యాక్చువల్గా ఆ చేప ముక్కలు ఉండిపోయినాయి, పులుసు మాత్రం ఇంత రవ్వే ఉంది. ఆ రోజు నేను ఇంకేమైనా చేద్దాం అనుకుంటా, అంటే మరి కొంచెం పులుసు వేసి వేరేగా వండేసి ఆ చేప ముక్కలు అందులో వేద్దాం అనుకుంటున్నా. అలా చేస్తే బాగుంటుందో లేదో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అంటే పులుసు లేదనమాట, మళ్ళీ ఆ రోజు ఎలా తింటారని. బాగోదా? మా ఆయన అయితే బాగోదని చెప్తారు. మీరు అలా చేసుకోవచ్చో లేదో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, ఓకేనా? ట్రై చేద్దాం, అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ పులుసుని ఈ ముక్క వేసుకొని తిందాం అనేసి.